హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, బి బయాలజీ మాస్టర్ టీచర్. ఇంక ఇవాళ లాస్ట్ పార్ట్ బయోమాలిక్యూల్స్ ది ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. ఇవాళ లెక్చర్ లాస్ట్ లెక్చర్ అవబోతున్నది బయోమాలిక్యూల్స్ మీద. దీని తర్వాత మనం రేపు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లైవ్ సెషన్ లో చేసుకోబోతున్నాం. సో ఇవాళ సెషన్ అయిన తర్వాత డెఫినెట్లీ రేపటి సెషన్ మిస్ చేయకండి. రేపటి సెషన్ లో మీకు పూర్తి చాప్టర్ అంతటి రివిజన్ అయిపోతుంది. అది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ రిపీట్ అయ్యాయో అలాంటి క్వశ్చన్స్ ని మనం మంచిగా సాల్వ్ చేసుకుంటాం. అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి మీకు. అయితే ఇవాళ సెషన్ లో మనం ఏం చేస్తున్నాం అంటే, ఇవాళ సెషన్ లో మనం ఎంజైమ్స్ ది క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో అది, ఇంకా ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంజైమ్ యాక్షన్ ని ఎఫెక్ట్ చేస్తాయో అది మనం నేర్చుకోబోతున్నాం. నిన్న క్లాస్ లో మనం ఎంజైమ్స్ ది ఇంట్రొడక్షన్ నేర్చుకున్నాం, ఇంకా మెకానిజం ఆఫ్ యాక్షన్ నేర్చుకున్నాం, యాక్టివేషన్ ఎనర్జీ ది కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఇవాళ ఫర్దర్ మనం డెల్ చేయబోతున్నాం, ఇంకా ఈ చాప్టర్ ని కంప్లీట్ చేయబోతున్నాం. దీంతో ఇవాళ చాప్టర్ బయోమాలిక్యూల్స్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఓకే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎంజైమ్ యాక్టివిటీ. ఫస్ట్ ఇది మాట్లాడతాం, దాని తర్వాత క్లాసిఫికేషన్. ద యాక్టివిటీ ఆఫ్ అన్ ఎంజైమ్ కెన్ బి ఎఫెక్టెడ్ బై చేంజ్ ఇన్ ద కండిషన్స్ ఇన్ విచ్ కెన్ ఆల్టర్ ద టెర్షరీ స్ట్రక్చర్ ఆఫ్ ది ప్రోటీన్. దీస్ ఇంక్లూడ్ టెంపరేచర్, అంటే టెంపరేచర్, పిహెచ్, సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఎంజైమ్ ఏదైతే యాక్టివిటీ ఉందో, ఎంజైమ్ ఎంత బాగా పనిచేస్తున్నది, ఎంత యాక్టివ్ గా పనిచేస్తున్నది అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. ఈ మూడు ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి ఇవి. ఒకటి టెంపరేచర్, ఎలాంటి టెంపరేచర్ లో ఎంజైమ్ పనిచేస్తున్నది. ఇంకోటి పిహెచ్, ఎలాంటి పిహెచ్ కండిషన్స్ లో, అసిడిక్ గా, బేసిక్ గా, న్యూట్రల్ కండిషన్. ఇంకోటి మూడవది సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్, అంటే సబ్స్ట్రేట్ ఎంత కాన్సన్ట్రేషన్ లో ఉన్నది, సబ్స్ట్రేట్ అవసరం కన్నా ఎక్కువ ఉందా లేదంటే తక్కువ ఉన్నదా, అది డిసైడ్ చేస్తుంది. సో వన్ బై వన్ మనం మొదలెడదాం. ఫస్ట్ టెంపరేచర్ ఇంకా పిహెచ్ గురించి మాట్లాడుకుందాం రండి. ఫస్ట్ టెంపరేచర్ అండ్ పిహెచ్. ఎంజైమ్స్ జనరలీ ఫంక్షన్ ఇన్ అ నారో రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అండ్ పిహెచ్. ఒక నారో రేంజ్ అంటే ఏమిటి, వైడ్ రేంజ్ అంటే చాలా ఎక్కువ టెంపరేచర్ చేంజ్ వచ్చినప్పుడు. ఫర్ సపోజ్ 20 to 80 degrees సెల్సియస్ మధ్యన ఏ టెంపరేచర్ ఉన్న ఎంజైమ్ పనిచేయగలదు అనుకున్నాం అనుకోండి, దట్స్ అ వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్. అదే నేను 25 degrees సెల్సియస్ నుంచి 40 degrees సెల్సియస్ లోపే ఒక టెంపరేచర్, ఆ టెంపరేచర్ రేంజ్ లోపే ఆ పర్టికులర్ ఎంజైమ్ పనిచేయగలదు అన్నాం అనుకోండి, దాన్ని నారో రేంజ్ అంటాం. నారో రేంజ్ అంటే చాలా చిన్న రేంజ్ లోపు ఎంజైమ్ డియాక్టివేట్ అయిపోతుంది, లేదంటే పనిచేయదు. ఆ పర్టికులర్ ఏ రేంజ్ ఏదైతే ఉందో అందులోనే మెయింటైన్ అవుతుంది. దీన్నే మనం ఒక వర్డ్ నేర్చుకున్నాం, ఆప్టిమం టెంపరేచర్ ఇంకా ఆప్టిమం పిహెచ్ అని. అదే ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ఈచ్ ఎంజైమ్ షోస్ ఇట్స్ హైయెస్ట్ యాక్టివిటీ అట్ అ పర్టికులర్ టెంపరేచర్ అండ్ పిహెచ్ కాల్డ్ ది ఆప్టిమం టెంపరేచర్ అండ్ ఆప్టిమం పిహెచ్. అంటే ఈ పర్టికులర్ టెంపరేచర్ లో లేదంటే ఈ పర్టికులర్ పిహెచ్ కండిషన్ లోని ఆ ఎంజైమ్ ఏదైతే ఉందో ఇట్ విల్ హ్యావ్ ద హైయెస్ట్ యాక్టివిటీ, బెస్ట్ గా పనిచేస్తుంది అనమాట. సో ఆ టెంపరేచర్ at which an enzyme acts at its best or has the maximum activity or the best highest activity is called the optimum temperature. Same goes for optimum pH. Activity declines both below and above the optimum value. Okay, కొంచెం కూడా టెంపరేచర్ ఎక్కువ అయిపోతే ఎంజైమ్ డీనేచర్ అయిపోతుంది. బికాస్ ఎంజైమ్ ఈవెన్చువల్ గా ఒక ప్రోటీనే కాబట్టి టెంపరేచర్ ఎక్కువ అయిపోయిందంటే ఎంజైమ్ తట్టుకోలేదు, డీనేచర్ అయిపోతుంది. టెంపరేచర్ తక్కువ ఉంటే ఏమవుతుంది, ఇన్యాక్టివ్ స్టేట్ లో ఉండిపోతుంది, తర్వాత యాక్టివ్ అవుతుంది ప్రాపర్ టెంపరేచర్ వచ్చినప్పుడు. సో low temperature preserves the enzyme in a temporarily inactive state, whereas high temperature destroys enzymatic activity because proteins are denatured by heat. రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ విషయం ఏంటంటే, లో టెంపరేచర్ లో ఇన్యాక్టివేట్ అయిపోతుంది అంటున్నారు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ ది తీసుకున్నాం. ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో, పళ్ళు కూరగాయలు ఏవైతే ఉన్నాయో, మీరు ఎప్పుడైతే మార్కెట్ నుంచి తీసుకొని వస్తారో ఫ్రెష్ గా ఉంటాయి అనమాట అవి. ఓకే, ఇప్పుడు నార్మల్ గాను మీరు ఫ్రూట్స్ కట్ చేసేసినా కూడా, వెజిటేబుల్స్ కట్ చేసేసినా కూడా, ప్లాంట్ నుంచి మీరు తెంపేసినా కూడా ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న ఎంజైమ్స్ ఇంకా పనిచేస్తూ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ పనిచేస్తుండడం వల్ల మీరు బయట ఉన్న టెంపరేచర్ లో పెట్టారంటే దట్ ఈస్ ద ఆప్టిమమ్ పిహెచ్ ఫర్ దోస్ ఫ్రూట్స్, లోపల ఉన్న ఎంజైమ్స్ కోసం. అండ్ వేరంగా ఎంజైమ్స్ ఆ ఫ్రూట్స్ ని స్పాయిల్ చేసి పడేస్తాయి. సో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే వాటిని రెఫ్రిజిరేట్ చేస్తాం, లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం. ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే లో టెంపరేచర్ ఉండడం వల్ల ఎంజైమ్స్ అనేవి పనిచేయవు. ఎంజైమ్స్ పనిచేయకపోతే చాలా రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి ఫ్రూట్స్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ని వాడతారు ఫ్రూట్స్ ని, వెజిటబుల్స్ ని ప్రిజర్వ్ చేయడానికి. కోల్డ్ స్టోరేజెస్ అనేవి మీరు వినుంటారు. ఓకే, దుంపల్ లాంటి వెజిటబుల్స్, ఆనియన్స్ లాంటి వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కోల్డ్ స్టోరేజెస్ లో పెడతారు. ఎందుకు వాటిని కోల్డ్ స్టోరేజెస్ లో పెడతారు అంటే, ఎంజైమ్స్ అనేవి అంత తక్కువ టెంపరేచర్ లో పనిచేయలేవు. దానివల్ల ఆ ఫ్రూట్స్, అవి ఏవైతే వెజిటబుల్స్ ఉన్నాయో, ఆనియన్స్ ఇంకా పొటాటోస్, అవి పాడవు చాలా రోజుల వరకు. అది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ విత్ రెస్పెక్ట్ టు ది ఎంజైమ్ యాక్షన్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్. ఇప్పుడు మనం పిహెచ్ గురించి కూడా మాట్లాడుకుంటాం సిమిలర్ వేలో.
డోంట్ వరీ. ఇప్పుడు ఈ రెండు గ్రాఫ్స్ చూడండి, మూడు గ్రాఫ్స్ ఉన్నాయి. మూడో గ్రాఫ్ ఇప్పుడు చూడకండి, ఈ రెండో గ్రాఫ్ చూడండి. ఫస్ట్ గ్రాఫ్ లో మనం ఏం చూస్తున్నాము అంటే ఇక్కడ పిహెచ్ అనేది ఫస్ట్ తక్కువ ఉన్నప్పుడు, అంటే ఆప్టిమం పిహెచ్ ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో, లేదంటే ఈ పర్టికులర్ ఏరియాలో ఆప్టిమం పిహెచ్ అనేది రీచ్ అయింది. ఈ పర్టికులర్ ఏరియాలో ఆప్టిమం టెంపరేచర్ అనేది రీచ్ అయింది. ఆప్టిమం టెంపరేచర్ అనేది రీచ్ అయింది అనమాట. ఇక్కడ ఆప్టిమం పిహెచ్ అనేది రీచ్ అయింది, ఇక్కడ ఆప్టిమం టెంపరేచర్ అనేది రీచ్ అయింది. అందుకే ఇక్కడ హైయెస్ట్ యాక్టివిటీ అనేది మీరు చూస్తారు. ఇటుపక్క వై యాక్సిస్ లో ఎంజైమ్ యాక్టివిటీ, ఎక్స్ యాక్సిస్ లో ఇక్కడ పిహెచ్, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ లో టెంపరేచర్, అది తేడా అంతే. సో ఈ పర్టికులర్ పాయింట్ లో ఈ ఎంజైమ్ కావాల్సిన పిహెచ్ అనేది దానికి దొరికింది, మంచిగా పనిచేసింది. తక్కువ ఉంటే ఫర్ సపోజ్ పిహెచ్ ఎటుపక్క ఉన్నా కూడా దాన్ని బట్టి మళ్ళీ యాక్టివిటీ అనేది పడిపోతుంది. సేమ్ గోస్ ఫర్ ద టెంపరేచర్. ఇప్పుడు దీన్ని ఇంకా బెటర్ గా అర్థం చేసుకుందాం ఈ గ్రాఫ్ నుంచి. ఇక్కడ చూడండి, ఓకే, మూడు ఎంజైమ్స్ మనం తీసుకుంటాం: పెప్సిన్, యూరియేజ్, ట్రిప్సిన్. పెప్సిన్ అనేది పిహెచ్ 2 లో బాగా పనిచేస్తుంది. అంటే మన పొట్టలో ఉన్న పెప్సిన్ ఏదైతే ఉన్నదో, దేని త్రూ అయితే మన ప్రోటీన్స్ డైజెస్ట్ అవుతాయో, మన పొట్టలో ఉంటుంది, స్టమక్ లో ఈ పెప్సిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. యూరియేజ్, ట్రిప్సిన్ అనేది స్మాల్ ఇంటెస్టైన్ లో ఎక్కువగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు 1 by 1 అర్థం చేసుకుందాం. పెప్సిన్ అనేది ఏదైతే ఉందో పిహెచ్ 2 లో పనిచేస్తుంది కాబట్టి పిహెచ్ 2 ఎక్కడైతే ఉన్నదో it will have the maximum activity at this point. This is the optimum pH for pepsin. Okay, urease ki optimum pH enta 7. So 7 వచ్చినప్పుడు it showed its highest activity. Okay, అదే మనకి trypsin కి highest activity ఎప్పుడు వచ్చినప్పుడు 8 to 8.5 అలా దాటుతుంటే it will have the highest activity because it has the optimum pH of 8. pH 8 లో అన్నిటికన్నా బెస్ట్ గా పనిచేస్తుంది. సో ప్రతి ఎంజైమ్ కి వేరే వేరే pH లు ఉంటాయి. అన్ని ఎంజైమ్స్ కి సేమ్ pH అనేది ఉండదు. ఓకే, టెంపరేచర్ రేంజ్ కొంచెం సిమిలర్ అయినా కూడా పిహెచ్ రేంజెస్ చాలా వాటికి మారుతాయి. సో ఇది విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ద రేంజ్ ఆఫ్ పిహెచ్ ఫర్ డిఫరెంట్ ఎంజైమ్స్ విల్ వేరీ. డిఫరెంట్ ఎంజైమ్స్ విల్ వర్క్ ఎట్ డిఫరెంట్ పిహెచ్ ఇన్ అవర్ బాడీ అకార్డింగ్ టు ద ఎన్వైరన్మెంట్. కాకపోతే టెంపరేచర్ అనేది కొంచెం కామన్ అవ్వచ్చు. సో టెంపరేచర్ తో సంబంధించి కాన్సెప్ట్ కొంచెం మారుతుంది. ఓకే, టెంపరేచర్ సంబంధించి ఏం అవుతున్నది అంటే అది చూసుకుంటాం. ఫస్ట్ సపోజ్ ఒక ఎంజైమ్ 10 డిగ్రీ సెల్సియస్ నుంచి స్టార్ట్ చేసాం. ఇక్కడ పక్క టెంపరేచర్ ఉన్నది, ఇటు పక్క రేట్ ఆఫ్ రియాక్షన్ ఉన్నది. సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఎలా ఇంక్రీజ్ అవుతున్నది విత్ టెంపరేచర్ అన్నది చూస్తే, ప్రతి 10 degrees చేంజ్ ఇన్ టెంపరేచర్ లో మనం చూస్తుంటే రేట్ ఆఫ్ రియాక్షన్ అలా పెరుగుతూ వెళ్తున్నది. సో దానివల్ల ఏంటనొచ్చు, మనం టెంపరేచర్ పెరగడం అనేది ఇట్స్ ఫేవరబుల్ ఫర్ ఎంజైమ్ యాక్టివిటీ, బట్ ఓన్లీ అప్ టు అ సర్టెన్ లిమిట్. ఒకసారి 50 థ్రెషోల్డ్ క్రాస్ అయిన తర్వాత ఇది ఆప్టిమం టెంపరేచర్ అన్నమాట. ఈ పర్టికులర్ టెంపరేచర్ లో let us say 48 degrees Celsius అనుకుందాం, దగ్గర ఇది 48 to 48.5 degrees Celsius అనుకుందాం. ఈ పర్టికులర్ టెంపరేచర్ లో ఈ పర్టికులర్ ఎంజైమ్ అనేది మాక్సిమం వేలో పనిచేయగలదు, మాక్సిమం హైయెస్ట్ యాక్టివిటీ ఉంటుంది. ఒకసారి అది క్రాస్ అయిపోయింది అనుకోండి, ఇట్ విల్ డ్రాప్ ఇన్ ఇట్స్ యాక్టివిటీ బికాస్ హై టెంపరేచర్ వల్ల ప్రోటీన్ డీనేచర్ అవుతుంది. ఎంజైమ్ ఈజ్ అ ప్రోటీన్, దానివల్ల అది డీనేచర్ అయిపోతుంది. డీనేచర్ అవడం అంటే ఏంటి, దాని యాక్టివిటీ పోవడం, దాని మెయిన్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేది పూర్తిగా పోతుంది. పోవడం వల్ల అది ఆ ఎంజైమ్ అయినా ఆ ప్రోటీన్ అయినా మరి ఇంకా పని చేయదు. ఓకే, సో దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఎంజైమ్ యాక్టివిటీ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్. ఇవి రెండు మనకు అర్థమైపోయాయి అంటే నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్ట్రేట్ మీద ఫోకస్ చేయబోతున్నాం. సో సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ తో సంబంధం ఏంటి, మనం ఎక్కువ సబ్స్ట్రేట్ ఇచ్చేసామంటే ఇప్పుడు మనకి ఒక సింపుల్ రియాక్షన్ మనం నేర్చుకున్నాం నిన్న. ఏంటది, సబ్స్ట్రేట్ నుంచి ప్రోడక్ట్ వస్తుంది, ఆ ప్రాసెస్ లో ఎంజైమ్ అనేది హెల్ప్ చేస్తుంది, స్పీడప్ చేస్తున్నది, యాక్టివేషన్ ఎనర్జీని తగ్గిస్తున్నది, దానివల్ల ఈజీగా సబ్స్ట్రేట్ ప్రోడక్ట్ కింద త్వరగా మారుతున్నది. ఓకే, సో సబ్స్ట్రేట్ అనేది వచ్చి ఎంజైమ్ దగ్గర ఒక యాక్టివ్ సైట్ అనేది ఉంటుంది, అక్కడికి వచ్చి బైండ్ అవుతుందని మనం నేర్చుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ ఉంటాయో దానివల్ల ఎంజైమ్ రియాక్షన్ అంత రెట్టింపుగా పెరుగుతుంది. కాకపోతే ఓన్లీ అప్ టు సర్టెన్ లిమిట్. అగైన్ హియర్ ఒక పర్టికులర్ నంబర్ ఉన్నది, ఆ పర్టికులర్ నంబర్ వరకే ఉంటే సబ్స్ట్రేట్స్ ఎంజైమ్ యాక్టివిటీ పెరుగుతుంది, దానికన్నా ఎక్కువైపోతే మరి ఎంజైమ్ యాక్టివిటీ మరి పెరగదు, అక్కడికి ఆగిపోతుంది. సో ఇక్కడ చూడండి, విత్ ఇంక్రీజ్ ఇన్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ 1 by 1 ఈ లైన్ చదువుదాం. దీని తర్వాత ఒక చిన్న ఈజీ కాన్సెప్ట్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. విత్ ద ఇంక్రీజ్ ఇన్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ద వెలాసిటీ ఆఫ్ ది ఎంజైమాటిక్ రియాక్షన్ రైజెస్ అట్ ఫస్ట్. ఒకసారి సబ్స్ట్రేట్ ది కాన్సన్ట్రేషన్ పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎంజైమ్ ది యాక్టివిటీ కూడా పెరుగుతూ వెళ్తున్నది. ఓకే, ఫర్దర్ చదువుకుంటే మనం ద రియాక్షన్ అల్టిమేట్లీ రీచెస్ అ మాక్సిమం వెలాసిటీ, దేన్నైతే మనం Vmax అంటున్నాం. అంటే ఒక పర్టికులర్ వెలాసిటీ ఉంటుంది, దాన్ని మనం మాక్సిమం వెలాసిటీ.
ఆ పర్టికులర్ వెలాసిటీ రీచ్ అయిన తర్వాత ఇంకా దానికన్నా మనం ఎంత సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ పెంచుకుంటూ పోయినా ఎంజైమ్ కి ఇంకా జాగా లేదు అక్కడ అకామిడేట్ చేయడానికి. ఓకే, విచ్ ఇస్ నాట్ ఎక్సీడెడ్ బై ఎనీ ఫర్దర్ రైజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సబ్స్ట్రేట్. దిస్ బికాస్ ద ఎంజైమ్ మాలిక్యూల్స్ ఆర్ ఫ్యూవర్ దాన్ ద సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్, అండ్ ఆఫ్టర్ సాచురేషన్ ఆఫ్ దీస్ మాలిక్యూల్స్ దేర్ ఆర్ నో ఫ్రీ ఎంజైమ్ మాలిక్యూల్స్ టు బైండ్ విత్ అడిషనల్ సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీ అందరికీ ఒక బోర్డ్ కనిపిస్తున్నది ఇప్పుడు స్క్రీన్ లోని. ఓకే, లెట్ అస్ ఇమాజిన్ సపోజెడ్లీ ఈ బోట్ లోని దగ్గర దగ్గర ఎంతమంది వెళ్ళగలరు? 4 మంది మాక్సిమం వెళ్ళగలరు. ఓకే, లెట్ అస్ సే ఈ బోట్ లోని టోటల్ ఓకే 1 2 3 3 మంది వెళ్ళగలరు ఒకసారి. ఓకే, ఎస్, ఓన్లీ 3 people. ఆ లెక్కే వెళ్దాం పదండి. సో ఈ బోట్ లో ఒకసారికి 3 మంది వెళ్ళగలరు, అండ్ 3 మంది వెళ్తే ఈ బోట్ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకు? ముగ్గురు కలిసి ఆ బోట్ ని తోస్తారు. తోసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ బోట్ త్వరగా ముందుకు వెళ్తుంది. ఓకే, సో ఒక్కళ్ళు ఫర్ సపోజ్ ఉన్నారనుకోండి, ఓన్లీ 1 person ఉన్నారనుకోండి, స్లోగా వెళ్తుంది. ఇద్దరున్నా కొంచెం స్లో అవుతుంది. ముగ్గురు ఉంటే బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, ఫాస్ట్ గా వెళ్తుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంది. ఓకే, ఇప్పుడు ఒక సబ్స్ట్రేట్ ఎంజైమ్ కూడా ఇలాగే అనుకుందాం. సబ్స్ట్రేట్స్ అనేవి ఇక్కడ జాగా ఏదైతే ఒక ఎంజైమ్ లో యాక్టివ్ సైట్స్ ఇన్ని ఉన్నాయి, 3 యాక్టివ్ సైట్స్ ఉన్నాయి. ఓకే, ఆ 3 యాక్టివ్ సైట్స్ లోని సబ్స్ట్రేట్ వచ్చే గానీ దట్ ఎంజైమ్ యాక్టివిటీ విల్ బి అట్ ది మాక్సిమం. అంటే ఆ 3 సైట్లు వచ్చి, ఆ 3 యాక్టివ్ సైట్లో వచ్చి సబ్స్ట్రేట్ కూర్చునిపోయింది కాబట్టి ఆ ఎంజైమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. త్వరగా పడవ ముందుకు వెళ్తున్నట్టు నీళ్లలోని ఆ ఎంజైమ్ కూడా చాలా బాగా ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫర్ సపోజ్ ఏంటది ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ వరకు వెళ్ళాలి. ఓకే, మనకి ఏంటంటే ఫర్ సపోజ్ పాయింట్ ఏ ఉంది, ఇంకా పాయింట్ బి ఉన్నది. ఈ పాయింట్ ఏ ఇంకా పాయింట్ బి మధ్యన ఒక నది ఉన్నది. అదే నది నుంచి మనం క్రాస్ చేయాలంటే మనకి బోట్ కావాలి. ఓకే, ఇప్పుడు నేను అన్నట్టు ఈ బోట్ లో ముగ్గురే కూర్చోగలరు. సో ముగ్గురే కూర్చోగలరు కాబట్టి అందరినీ ఇప్పుడు ఇక్కడ ఫర్ సపోజ్ ఒక 15 మంది ఉన్నారు. ఓకే, ఈ 15 మందిని ఎన్నిసార్లు తీసుకెళ్ళాలి? 5 times తీసుకెళ్ళి రావాలి. ఓకే, ఫస్ట్ 3 ఎట్ అ టైం వెళ్తారు, మళ్ళీ బోట్ రిటర్న్ వస్తుంది, మళ్ళీ ఇంకో ముగ్గురు వెళ్తారు. అంతేగాని అందరికందరూ ఒకేసారి వచ్చి కూర్చుని పోతే ఏమవుతుంది? పడవ మునిగిపోతుంది. అంతే సిమిలర్ గాను ఎంజైమ్ దగ్గర 3 యాక్టివ్ సైట్లు ఇక్కడ రెడీగా ఉన్నాయి. సో ఆ 3 యాక్టివ్ సైట్లని బాగా ఫిల్ చేసేసామంటే త్వరగా బోట్ ముందుకెళ్తుంది. ఎందుకంటే ముగ్గురు ఉంటే ఫాస్ట్ గా వెళ్తుంది, ఎందుకంటే ముగ్గురు తోస్తారు ఆ బోట్ ని, త్వరగా వెళ్తుంది. అదే ఒక 4 5 కూర్చుని పోయారంటే ఆ బోట్ హెవీ అయిపోతుంది, స్లో అయిపోతుంది, ముందుకెళ్తుంది. ఇంకా ఎక్కువ మంది కూర్చుని పోతే పడిపోతుంది, లోపల మునిగిపోతుంది. సో ద సేమ్ కాన్సెప్ట్ విల్ అప్లై ఫర్ ది సబ్స్ట్రేట్ ఎంజైమ్ యాక్టివిటీ. సబ్స్ట్రేట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ప్రోడక్ట్ అనేది మనకు కావాలి. ఎంతమంది రీచ్ అవుతున్నారు? సో 1 by 1 ఎంతమందిని కుదిరితే అంతమంది. ఎంజైమ్ దగ్గర ఉన్నది జాగా ఇంతే. ఓకే, ముగ్గురు కోసమే జాగా ఉన్నది. 10 మంది కూర్చుని పోతామంటే అప్పటి అది అన్నమాట. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ విత్ రెస్పెక్ట్ టు ది ఎంజైమ్ యాక్టివిటీ. సో ముగ్గురు కూర్చోగానే ఇట్ విల్ అటైన్ Vmax. సో Vmax అనేది ఎప్పుడు వస్తుంది? వెన్ 3 of them will sit down, it will attain Vmax. మాక్సిమం స్పీడ్ వచ్చేస్తుంది ఆ బోట్ కి, మాక్సిమం వెలాసిటీ అనేది వస్తుంది. దాని తర్వాత స్లో అయిపోతుంది, అది అన్నమాట. ఓకే, సో ఇది బేసిక్ గా దీని కాన్సెప్ట్. నేను బోర్డ్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ద యాక్టివిటీ ఆఫ్ అన్ ఎంజైమ్ ఇస్ ఆల్సో సెన్సిటివ్ టు ది ప్రెసెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ కెమికల్స్ దట్ బైండ్ టు ది ఎంజైమ్. వెన్ ది బైండింగ్ ఆఫ్ ది కెమికల్, జస్ట్ మినిట్. ఓకే, ఇదే ఇక్కడ ఈ గ్రాఫ్ కూడా చూసుకోండి. ఇక్కడ Vmax అనేది ఇక్కడ వరకు రీచ్ అవుతున్నది, ఇది Vmax అన్నమాట. ఈ పర్టికులర్ వరకు రీచ్ అయినప్పుడు ప్రాపర్ గా ఏమవుతుంది? కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్ట్రేట్ అనేది అలా ఇంక్రీజ్ చేసుకుంటూ మనం వెళ్తూ ఉంటే ఇక్కడ అలా ఇంక్రీజ్ అవుతుంది. దీని తర్వాత ఇంకా డ్రాప్ అయిపోతుంది అనమాట. అది ఇక్కడ వాళ్ళు చూపించలేదు, ఇంకేం లేదు. నెక్స్ట్, స్టెప్స్ ఆఫ్ ది ఎంజైమ్ యాక్టివిటీ. దేని గురించి మనం మాట్లాడుతున్నాం? ఇక్కడ ఇన్హిబిటర్ గురించి మాట్లాడుతున్నాం. వెన్ ద బైండింగ్ ఆఫ్ ద కెమికల్ స్టెప్స్ ఆఫ్ ది ఎంజైమ్ యాక్టివిటీ, ద ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఇన్హిబిషన్ అండ్ ద కెమికల్ ఇస్ కాల్డ్ యాజ్ ఇన్హిబిటర్. అంటే ఏమిటి? ఒక పర్టికులర్ కెమికల్ వచ్చి ఏం చేసిందంటే ఎంజైమ్ ది యాక్టివ్ సైట్ ఏదైతే ఉందో దానికి వెళ్ళి కూర్చుండిపోయింది. కూర్చునిపోవడం వల్ల సబ్స్ట్రేట్ వెళ్ళి అక్కడ కూర్చోలేకపోతున్నది. సబ్స్ట్రేట్ ది రియాక్షన్ ప్రోడక్ట్ రావట్లేదు. దీన్ని మనం ఇన్హిబిషన్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? ఎంజైమ్ ఇన్హిబిషన్ అంటాం. వాట్ డు వి కాల్ ఇట్? వి కాల్ ఇట్ ఎంజైమ్ ఇన్హిబిషన్. వాట్ డు వి కాల్ ఇట్? వి కాల్ ఇట్ ఎంజైమ్ ఇన్హిబిషన్. ఎంజైమ్ ని పని చేయకుండా ఆపడాన్ని ఏమంటాం? ఎంజైమ్ ఇన్హిబిషన్ అంటాం. ఇది ఎందుకు జరుగుతున్నది అంటే ఒక పర్టికులర్ కెమికల్ సబ్స్ట్రేట్ జాగాలోని వచ్చి కూర్చొని పోతున్నది. ఎక్కడైతే యాక్టివ్ సైట్ ఉందో ఎంజైమ్ ది యాక్టివ్ సైట్ ఇలా ఉన్నది. ఓకే, ఇలా ఉంది ఒక ఎంజైమ్, దానిది ఇది యాక్టివ్ సైట్ అన్నమాట. ఇక్కడికి వచ్చి కరెక్ట్ గా సబ్స్ట్రేట్ అనేది కూర్చోవాలి.
సబ్స్ట్రేట్ కూర్చోకుండా ఇంకొక మాలిక్యూల్ వచ్చి కూర్చుండిపోతున్నది, దానివల్ల సబ్స్ట్రేట్ కూర్చోలేకపోతుంది. ఇది సబ్స్ట్రేట్. కానీ సబ్స్ట్రేట్ రాకుండా ఏమైంది, ఒక ఇన్హిబిటర్ అనే ఒక మాలిక్యూల్ వచ్చి కూర్చుంటుంది. కూర్చుని వల్ల ఏమవుతుంది, రియాక్షన్ అనేది జరుగుతుందా, జరగదు. there will be no reaction, there will be no conversion of substrate to product because enzyme is actually, the active site of the enzyme is locked away. The active site is blocked. Block అయిపోయింది. అది యాక్టివ్ సైట్ ని ఎవరు బ్లాక్ చేశారు, ఒక ఇన్హిబిటర్ బ్లాక్ చేశారు. ఇలాగా కాంపిటీషన్ చేసుకుంటూ నువ్వు కూర్చుని జాగాలో నేను వచ్చి కూర్చుంటాను, నేను రుమాలు వేసుకున్నాను, అందుకే ఈ సీట్ రుమాలు వేసుకున్న సీట్ లో నేనే కూర్చుంటాను అని వచ్చి ఎవరైతే ఇన్హిబిటర్ కూర్చుంటుందో అలాంటి ఇన్హిబిటర్ మనం ఏమంటాం, కాంపిటేటివ్ ఇన్హిబిటర్ అంటాం. వాట్ డు వి కాల్ ఇట్, వి కాల్ ఇట్ competitive inhibitor. What do we call it, we call it a competitive because it is showing competition against the substrate. When the inhibitor closely resembles the substrate, it is resembling the substrate closely. అంటే సబ్స్ట్రేట్ ది స్ట్రక్చర్ ఎలా ఉన్నదో సేమ్ ఇది కూడా దాని స్ట్రక్చర్ ని ఇమిటేట్ చేస్తుంది, మిమిక్ చేస్తుంది. ఓకే, and inhibits the activity of the enzyme. It is known as competitive inhibitor. Due to its close structural similarity with the substrate, the inhibitor competes with the substrate for the substrate binding site of the enzyme. దీన్నైతే మనం యాక్టివ్ సైట్ అంటాం. ఏమంటాం దాన్ని, active site. Consequently, the substrate cannot bind and as a result enzyme action declines. Inhibition of succinic dehydrogenase. Enzyme di enti example kuda మనం ఇక్కడ ఇస్తున్నాం. Inhibition of succinic dehydrogenase by malonate which closely resembles the substrate succinate in nature. అంటే ఏంటి, ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తున్నాను. ఫర్ సపోజ్ ఈ సబ్స్ట్రేట్ ఏదైతే ఉన్నదో దీని పేరు malonate. Sorry, 1 minute. Wrong. Okay. దీని పేరు సక్సినేట్. సక్సినేట్ అనేది ఫ్యూమరేట్ కింద మారుతుంది. అది మనం చదువుకున్నాం, ఎప్పుడు చదువుకున్నాం, క్రెబ్స్ సైకిల్లో చదువుకున్నాం. అయితే మళ్ళీ మనం చదువుకుంటాం, డోంట్ నీడ్ టు వరీ, ప్లాంట్ ఫిజియాలజీలోని. ఓకే, సో సక్సినేట్ అనేది ఫ్యూమరేట్ కింద మారుతుంది ఇన్ క్రెబ్స్ సైకిల్. అలా జరగాలి అంటే సక్సినిక్ డీహైడ్రోజనేస్ ఎంజైమ్ ఏదైతే ఉందో, సక్సినిక్ డీహైడ్రోజనేస్ ఎంజైమ్ ఏదైతే ఉన్నదో సక్సినిక్ డీహైడ్రోజనేస్ అనే ఎంజైమ్ ఏదైతే ఉన్నదో ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే ఈ పర్టికులర్ ఏదైతే మాలిక్యూల్ ఉన్నదో దీన్ని సక్సినేట్ ని ఫ్యూమినేట్ కింద కన్వర్ట్ చేస్తుంది. కాకపోతే ఇది జరగట్లేదు. ఎందుకంటే మాలోనేట్ అనే ఒక ఇన్హిబిటర్ ఏం చేసింది, వచ్చి ఆ యాక్టివ్ సైట్ ని బ్లాక్ చేస్తుంది. ఓకే, ఏం చేసింది, ఇట్ ఫిట్స్ ఇన్ టు ది యాక్టివ్ సైట్ అండ్ బ్లాక్స్ ది యాక్టివ్ సైట్. అండ్ ఇది బ్లాక్ చేసేయడం వల్ల ఏమవుతుంది, కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అనే ఒక ఫినామినా జరుగుతున్నది. దేనివల్ల అయితే ఈ రియాక్షన్ అనేది ఆగిపోతుంది, ద రియాక్షన్ వోంట్ హ్యాపెన్. అండ్ ఇది దేనికోసం యూస్ఫుల్ అంటే, బోల్డ్ అని బ్యాక్టీరియా, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక బ్యాక్టీరియా ఉంది, ఆ బ్యాక్టీరియా మన బాడీని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ బ్యాక్టీరియాని మనం ఆపాలంటే మనం ఏం చేయొచ్చు అంటే, మనం ఇలాంటి ఇన్హిబిటర్ ఒక దాన్ని పంపించవచ్చు. ఆ ఇన్హిబిటర్ ఆ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి దాంట్లో ఉన్న సక్సినిక్ డీహైడ్రోజనేస్ ఎంజైమ్ ని బ్లాక్ చేసేయడం వల్ల ఆ బ్యాక్టీరియాలో బోల్డ్ అని ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవ్వవు, లైక్ ఫ్యూమరేట్. అలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే, వీఆర్ బ్లాకింగ్ ద వర్కింగ్ మెకానిజం ఆఫ్ దట్ బ్యాక్టీరియా అండ్ దట్ బ్యాక్టీరియా విల్ ఈవెన్చువల్లీ డై. అది అనమాట. ఆర్ ఇట్ కాంట్ గ్రో. దాని గ్రోత్ అయినా ఆపేస్తున్నాం, లేదంటే దాని ఫంక్షనింగ్ అయినా ఆపేస్తున్నాం అనమాట. ఓకే, సో దానికోసం వాడతాం. సచ్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ బ్యాక్టీరియల్ ప్యాథోజన్స్. ఓకే, నెక్స్ట్ క్లాసిఫికేషన్ అండ్ నామన్క్లేచర్ ఆఫ్ ఎంజైమ్స్. ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ ఇంకా నామన్క్లేచర్ నేర్చుకోబోతున్నాం. క్లాసిఫికేషన్ ఇంకా నామన్క్లేచర్ ఎందుకు చేయాలి? ఇప్పుడు మనకి చూసుకుంటే ఎంజైమ్స్ అనేవి చాలా టైప్స్ ఉన్నాయి, చాలా నంబర్ ఆఫ్ ఎంజైమ్స్ ఉన్నాయి. 1 by 1, వన్ ఆఫ్టర్ వన్ ఒక తర్వాత ఎంజైమ్స్ డిస్కవర్ చేయడం జరుగుతుంది. ఇన్ ఎంజైమ్స్ డిస్కవర్ చేసినప్పుడు వాటన్నిటిని ఒక పరిధిలో తెచ్చి ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ చేసి పెడితే వాటిని స్టడీ చేయడం ఈజీ అవుతుంది. ఏమైనా పర్టికులర్ ఫంక్షనింగ్ గురించి మనం చదువుదాం అన్నా, లేదంటే ఎంజైమ్స్ ని యూజ్ చేద్దాం అన్నా, ఈ పర్టికులర్ క్లాసిఫికేషన్ త్రూగా మనం ఆ ఎంజైమ్స్ ని యూటిలైజ్ చేయొచ్చు. అందుకే క్లాసిఫికేషన్ ఇంకా నామన్క్లేచర్ అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది. Thousands of enzymes have been discovered, isolated and studied. Most of these enzymes have been classified into different groups based on the type of reaction they catalyze. Enzymes are divided into 6 classes, each with 4 to 13 subclasses and named accordingly by a 4-digit number. ఒక 4-digit number ఉంటుంది,
ఓకే, దాని ఈతో స్టార్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఈ 1.2.3.4 అనమాట, అలా ఉన్నది ఫర్ సపోజ్ ఎంజైమ్. ఓకే, సో ఇది క్లాసు, ఇది సబ్ క్లాసు, దాని తర్వాత ఫర్దర్ సబ్ క్లాసెస్ అనేవి సబ్ క్లాస్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఇందులో ఏంటంటే ఫస్ట్ 4 డిజిట్స్ ఉంటాయి ఒక ఎంజైమ్ లోని. ఓకే, ఫర్ సపోజ్ ఒక ఎంజైమ్ తీసుకుంటే దానికి 4 డిజిట్లు ఉంటాయి. ఈ 4 డిజిట్లో ఫస్ట్ డిజిట్ అనేది క్లాసు, తర్వాత సబ్ క్లాసు, అలా ఉంటాయి. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం ఫర్దర్ ముందుకెళ్తే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ గురించి నేర్చుకుంటాం. ఈ పర్టికులర్ 1 by 1 మనం E1 E2 అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఆక్సిడోరిడక్టేసెస్ అంటాం. ఆక్సిడోరిడక్టేసెస్ ఆర్ డిహైడ్రోజనేస్. ఇవేం చేస్తున్నాయి? ఎంజైమ్స్ విచ్ catalyze the oxidorreduction between two substrate S and S. అంటే ఫర్ సపోజ్ ఒక రిడ్యూస్డ్ ప్రోడక్ట్, ఒక రిడ్యూస్డ్ సబ్స్ట్రేట్ ఉంది, ఒక ఆక్సిడైజ్ సబ్స్ట్రేట్ ఉంది. రిడ్యూస్ అంటే ఎలక్ట్రాన్ ని రిసీవ్ చేసుకుంది, ఆక్సిడైజ్ అంటే ఎలక్ట్రాన్ లూజ్ అయింది. సో ఎప్పుడైతే వీటి రెండింటి మధ్య రియాక్షన్ జరిగిందో ఎస్ అనేది ఆక్సిడైజ్ అయిపోయింది, ఎస్ హ్యాష్ అనేది రిడ్యూస్ అయిపోయింది. ఇలాగా గ్రూప్స్ అనేవి ఒకటి ఆక్సిడైజ్ అయ్యి ఇంకోటి రిడ్యూస్ అయ్యి ఉన్నప్పుడు ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్ ఎక్కడైతే జరుగుతున్నదో అలాంటి రియాక్షన్స్ మనం ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ అంటాం, లేదంటే ఆక్సిడో రిడక్టేజ్ రియాక్షన్స్ అంటాం. ఇలాంటి రియాక్షన్స్ ని క్యాటలైజ్ చేసేది ఎవరు? ఆక్సిడో రిడక్టేజెస్ లేదంటే డిహైడ్రోజనేసెస్. డిహైడ్రోజనస్ ఇంకో విషయం ఏం చేస్తున్నాయంటే హైడ్రోజన్ ఐటమ్స్ ని రిమూవ్ చేస్తున్నాయి అనమాట. ఓకే, అది కూడా జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ ట్రాన్స్ఫరేజెస్. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆక్సిడో రిడక్టేజెస్ అంటేను ఫర్ సపోజ్ ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ ని ఏదైనా మాలిక్యూల్ రిసీవ్ చేసిన, ఓకే, ఆక్సిడేషన్ అంటే ఏమిటి? ఫర్ సపోజ్ వాట్ డూ యూ మీన్ బై ఆక్సిడేషన్? ఆక్సిడేషన్ ఇస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ okay, or just a minute, ఓకే, ఆక్సిడేషన్ ఇంకా రిడక్షన్ రెండు ఉన్నాయి. రిడక్షన్ లో ఏం జరుగుతున్నది అంటే రిడక్షన్ లో యాక్చువల్ గా ప్రోటాన్ ని రిసీవ్ చేసుకుంటున్నాం, రిసీవ్స్ ప్రోటాన్, loses ప్రోటాన్. ప్రోటాన్ అంటే హైడ్రోజన్ మాలిక్యూల్. సో ఫర్ సపోజ్ ప్రోటాన్ ని అందుకే డిహైడ్రోజనేస్ అని కూడా అంటాం. ఓకే, ప్రోటాన్ రిలీజ్ అయిపోవడం వల్ల లూజ్ అవడం వల్ల ఏమవుతున్నది? ఓకే, అది ఆక్సిడేషన్ అవుతున్నది. రిడక్షన్ అంటే ప్రోటాన్ రిసీవ్ అవుతున్నది. ఓకే, సో ఇలాంటి రియాక్షన్స్ కూడా క్యాటలైజ్ చేసే ఎంజైమ్స్ ఏవైతే అంటామో వాటిని మనం ఆక్సిడో రిడక్టేజెస్ ఇంకా డిహైడ్రోజనేస్ అనే కేటగిరీలో పెట్టేస్తాం. రెండో కేటగిరీ వచ్చేసి మనకి ట్రాన్స్ఫరేజెస్ వస్తాయి. ట్రాన్స్ఫరేజెస్ అని వస్తాయి. ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్స్ క్యాటలైజింగ్ అ ట్రాన్స్ఫర్ ఆఫ్ అ గ్రూప్, ఓకే, అదర్ దాన్ హైడ్రోజన్. ఎందుకంటే హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ చేసేది ఇక్కడ అవుతున్నది కాబట్టి బిట్వీన్ అ పేర్ ఆఫ్ సబ్స్ట్రేట్స్ ఎస్ అండ్ ఎస్ డాష్. అంటే ఎస్జి అని ఒక మాలిక్యూల్ ఉంది, ఇంకా ఎస్ డాష్ ఉంది. అది ఇప్పుడు ఇక్కడ నుంచి జి దీని దగ్గర ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఏవైతే మాలిక్యూల్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాయో వాటిని మనం ట్రాన్స్ఫరేజెస్ అంటాం. అంటే మాలిక్యులర్ గ్రూప్ ని లేదంటే ఒక ఆటమ్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. థర్డ్, హైడ్రోలేజెస్. ఎంజైమ్స్ catalyzing the hydrolysis of ester, ether, పెప్టైడ్, గ్లైకోసైడిక్, C' హాలైడ్, పిఎన్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి బాండ్స్ అన్నింటినీ హైడ్రోలైజ్ చేయడాన్ని ఏవైతే ఎంజైమ్స్ చేస్తాయో హైడ్రోలైజ్ చేస్తాయో వాటిని మనం హైడ్రోలేజెస్ అని అంటాం. నెక్స్ట్, లయేజెస్. ఎంజైమ్స్ దట్ catalyze the removal of groups from substrate by mechanisms other than hydrolysis. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఎలాంటి డబల్ బాండ్స్ అనేవి ఫామ్ అవ్వట్లేదు. ఓకే, ఎలాంటి డబల్ బాండ్స్ ఫామ్ అవ్వట్లేదు, ఇంకా వాటర్ అనేది రిమూవ్ అవుతున్నది. సారీ ఇక్కడ కాదు, హైడ్రోలైసిస్ దగ్గర. వాటర్ ఇస్ హైడ్రోలైసిస్ లో ఏం జరుగుతుంది? వాటర్ ఇస్ రిమూవ్డ్ అనమాట. ఒక పెప్టైడ్ బాండ్ ఎలా ఫామ్ అవుతుందో మనం నేర్చుకున్నాం, లేదంటే ఒక గ్లైకోసైడిక్ బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుందో మనం చూసినాం. వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అవుతుంది, డిహైడ్రేషన్ రియాక్షన్ జరుగుతుంది, లేదంటే హైడ్రోలైసిస్ రియాక్షన్ అనేది జరుగుతుంది. అలాంటి ఎంజైమ్స్ ని హైడ్రోలైజెస్ అంటున్నాం. ఎక్కడైతే వేరే టైప్స్ ఆఫ్ గ్రూప్స్ రిమూవ్ అవుతున్నాయో బట్ హైడ్రోలైసిస్ జరగట్లేదు, ఇంకా డబల్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, అలాంటి రియాక్షన్స్ మనం లయేజెస్ త్రూగా ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి రియాక్షన్స్ ని క్యాటలైజ్ చేస్తాయి. సో అలాంటి ఎంజైమ్స్ అన్నింటినీ తెచ్చి మనం లయేజెస్ దగ్గర పడేస్తాం. లాస్ట్ ఫిఫ్త్ ఏంటంటే ఐసోమరేజెస్.
including all enzymes catalyzing interconversion of optical, geometrical or positional isomers. For suppose aldehyde నుంచి ketone అయింది, molecule aldehyde నుంచి ketone కింద మారింది, that will be done by isomerization. Best example దీనికి glyceraldehyde 3-phosphate to dihydroxy acetone phosphate. ఈ ఎంజైమ్ మీరు ఈ రియాక్షన్ గ్లైకోలిసిస్ లో చదువుకుంటారు. గ్లిజరాల్డిహైడ్ 3-phosphate will give rise or interchangeable అన్నమాట. ఇవి రెండు ఐసోమరైజెస్ కదా, సో ఇట్ విల్ కన్వర్ట్ టు డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్. డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్, దీన్ని G3P అంటారు, దీన్ని ఢాప్ అంటారు. దీన్ని ఏమంటాం? ఢాప్ అంటాం, DHAP అంటాం. ఓకే, ఇప్పుడు దీన్ని క్యాటలైజ్ చేసే ఎంజైమ్ పేరు ఏమిటి? ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేస్. ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేస్. అర్థమైందా? ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేస్. ఇది ఏం చేస్తున్నది? ఐసోమరైజ్ చేస్తున్నది. ఇదొక ఆల్డిహైడ్ గ్రూప్, దీంట్లో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది, CHO గ్రూప్ ఉంది. ఓకే, దీంట్లో ఏముంది? ఒక CO గ్రూప్ ఉంది, కీటోన్. దీస్ బోత్ ఆర్ ఐసోమర్స్, మనకు తెలుసు. ఓకే, అది సో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఐసోమరేజెస్. ఓకే, దాని తర్వాత లాస్ట్ వచ్చేసి లైగేసెస్ ఉంటాయి. లైగేసెస్ ఏం చేస్తున్నాయి అంటే బాండ్ అనేది ఫామ్ చేస్తున్నాయి, కొత్త కాంపౌండ్స్ ఫామ్ చేస్తున్నాయి, కెటలైజింగ్ లింకింగ్ టుగెదర్ ఆఫ్ టూ కాంపౌండ్స్. ఎంజైమ్ catalyzing the joining of CO, CS, CN, PO bonds, etc. అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? DNA ligase. DNA ligase. DNA ligase ఏదైతే ఉందో ఇట్ విల్ బి ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో నా టోటల్గా ఇప్పుడు ఏమైపోయింది? మనం ఇప్పటివరకు చదువుకున్నాం 6 క్లాసెస్ చదువుకున్నాం టోటల్ మనం. ఓకే, ఎంజైమ్స్ లో ఆక్సిడో రిడక్టేసెస్ ఫస్ట్ క్లాసు. ఓకే, ఆక్సిడేషన్ డిహైడ్రోజనేషన్ రియాక్షన్స్ అని చేస్తుంది. ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్, డిహైడ్రోజనేషన్ రియాక్షన్స్ అనేవి చేస్తున్నది. నెక్స్ట్ ట్రాన్స్ఫరేసెస్ కైనేసెస్ ఏవైతే ఉన్నాయో మాలిక్యూల్స్ అవన్నీ ఇందులో వస్తాయి ఎంజైమ్స్. దాని తర్వాత హైడ్రోలేసెస్ లోని న్యూక్లియేసెస్, ప్రోటీయేసెస్ అన్న వస్తాయి. దాని తర్వాత లయేసెస్ లో డీకార్బాక్సిలేసెస్, ఆల్డోలేసెస్ ఇవన్నీ వస్తాయి, కీటోసెస్. దాని తర్వాత ఐసోమరేజెస్ వస్తాయి. ఇంకా లైగేసెస్ లో DNA లైగేస్ బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను. అది దీస్ ఆర్ ద 6 క్లాసెస్ ఆఫ్ ఎంజైమ్స్ దట్ యూ నీడ్ టు నో. అంతే, చాలు. లాస్ట్ మనం ఇప్పుడు వచ్చేసి ఇంకా కోఫాక్టర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. కోఫాక్టర్స్ గురించి మాట్లాడే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్ అనేది నేర్పించాలి. సో ఇక్కడ శ్రద్ధగా చూడండి, చాలా ఇంపార్టెంట్ ఈ క్లాసిఫికేషన్. దీని మీద మీకు డైరెక్ట్ గా అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ బోల్డ్ వస్తాయి. సో అందుకే ఇక్కడ క్లియర్ గా చూడండి. ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసిఫికేషన్ చదివాము, క్లాసెస్ కాదు టైప్స్ ఉన్నాయి. ఒక టైప్ అనేది మనం చూసుకోవాలి. ఓకే, దెర్ ఆర్ 2 టైప్స్, సింపుల్ ఎంజైమ్స్, ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ ఏంటి? పెప్సిన్, ట్రిప్సిన్, ఎట్సెట్రా. ఓకే, ఇంకో టైప్ ఉన్నాయి, ఇవన్నీ సింపుల్ ఎంజైమ్స్ అన్నమాట, నార్మల్, దే ఆర్ ప్యూర్ ప్రోటీన్. Purely protein enzymes. ప్యూర్గా ప్రోటీన్ నుంచే ఫామ్ అయ్యాయి అనమాట. ఓకే, ప్యూర్లీ ప్రోటీన్ ఎంజైమ్స్. There is another class of enzyme which are known as conjugated or holo enzymes. కాంజుగేటెడ్ ఎంజైమ్స్ లేదంటే వీటిని ఏమంటాం? హోలో ఎంజైమ్స్ అంటాం. హోలో ఎంజైమ్స్ అంటే ఏంటి? హోలో ఎంజైమ్స్ లోని నార్మల్ గా ఒక ప్రోటీన్ పార్ట్ ఉంటుంది, ఒక నాన్ ప్రోటీన్ పార్ట్ ఉంటుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు ఎంజైమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ప్రోటీన్స్, అవునా కాదు? ఎంజైమ్స్ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఏంటి? ఎంజైమ్ది ఒక ప్రోటీన్. సో ఫర్ సపోజ్
కాంజుగేటెడ్ ఎంజైమ్స్ మనం తీసుకుంటే దాంట్లో రెండు పార్ట్స్ ఉంటాయి, ఒకటి ప్రోటీన్ పార్ట్, ఇంకోటి నాన్ ప్రోటీన్ పార్ట్ అంటాం. ప్రోటీన్ పార్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఏమంటాం, వి కాల్ ఇట్ as అపో ఎంజైమ్. ఇక నాన్ ప్రోటీన్ పార్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఏమంటాం, వి కాల్ ఇట్ as కోఫాక్టర్. అదే కోఫాక్టర్ గురించి వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అపో ఎంజైమ్ ఏదైతే ఉందో ఈ అపో ఎంజైమ్ కోఫాక్టర్ లేకుండా పని చేయలేదు. ఓన్లీ వెన్ ద కోఫాక్టర్ ఈస్ అవైలబుల్ విత్ ద అపో ఎంజైమ్ దెన్ it can easily function. Otherwise, it won't function at all. It will be in an inactive state. It will be only active when it will have cofactor. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది అసెర్షన్ రీజన్ లోనే వస్తుంది. ఓకే, కాంజుగేటెడ్ ఎంజైమ్స్ లో అపో ఎంజైమ్ అనేది ప్రోటీన్ పార్ట్ అండ్ ఇట్ కెనాట్ ఫంక్షన్ వితౌట్ ద నాన్ ప్రోటీన్ పార్ట్ దట్ ఈస్ కోఫాక్టర్. నా కోఫాక్టర్స్ ఆర్ ఆఫ్ 3 types. 3 types ఉన్నాయి కోఫాక్టర్స్ లో. ఓకే, కోఫాక్టర్స్ లోని 3 ఉన్నాయి టోటల్. ఓకే, ఒకటి ప్రాస్థెటిక్ గ్రూప్, రెండోది వచ్చేసి కోఎంజైమ్, మూడోది వచ్చేసి మెటల్ కోఫాక్టర్. మెటల్ అయాన్స్ లేదంటే కోఫాక్టర్స్ కూడా. ఓకే, 3 టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాస్థెటిక్ గ్రూప్ ఏదైతే ఉన్నదో చాలా ఇంపార్టెంట్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఈ ప్రాస్థెటిక్ గ్రూప్ ఏదైతే ఉందో ఇట్ టైట్లీ బైండ్స్ టు అపో ఎంజైమ్. ఈ అపో ఎంజైమ్ కి ఏదైతే ఉందో ఎప్పుడు బైండ్ అయి ఉంటుంది, చాలా గట్టిగా బైండ్ అయ్యి అలాగే కూర్చుంటుంది. ఓకే, వదలదు అనమాట, దాంతోనే ఎప్పుడూ ఉంటుంది అపో ఎంజైమ్ తోటి. సో టెన్షన్ లేదు. కో ఎంజైమ్ ఇంకా మెటల్ కోఫాక్టర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ లూజ్లీ బౌండ్ టు అపో ఎంజైమ్. డోంట్ వరీ, మీకు నోట్స్ ఉన్నప్పుడు దాంట్లో క్లియర్ గా కనిపిస్తుందండి, టెన్షన్ పడకండి. అంటే గట్టిగా పట్టుకొని కూర్చోవు, లూజ్ గా ఉంటాయి. ఎప్పుడు అవసరం అప్పుడు వచ్చి పట్టుకుంటాయి అపో ఎంజైమ్ ని. ఒకసారి దాంతో పని అయిపోగానే వదిలేస్తాయి అనమాట. ఇప్పుడు వీటి గురించి డీటెయిల్ గా ఎలాగో మనం చదువుకోబోతున్నాం, సో డోంట్ వరీ. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం రండి. Enzymes are composed of one or more several polypeptide chains. However, there are number of cases in which non-protein constituents called cofactors are bound to the enzyme to make enzyme catalytically. చూడండి, ఇక్కడ ఉంటుంది ఒక అపో ఎంజైమ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక అపో ఎంజైమ్, ఇది ఒక ప్రోటీన్ పోర్షన్ ఇన్యాక్టివ్ గా ఉంది. కోఫాక్టర్ వచ్చి దీంతో బైండ్ అయింది. బైండ్ అవగానే ఏమైంది, it became active. Now the substrate can come and bind to the active site and then only this enzyme can work. Otherwise ఇది ఒక inactive state లోనే ఉంటుంది. Only when the holoenzyme is, when it is active, when the cofactor is bound to it, the non-protein part is bound to it. దాన్ని యాక్టివేటర్ అని కూడా అంటాము. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. Factors are bound to the enzyme to make the enzyme catalytically active. In these instances, the protein portion of the enzyme is called the apoenzyme. 3 kind of cofactors identified: prosthetic groups, coenzymes, and metal ions. Okay, prosthetic groups are organic compounds that are distinguished from the other cofactors in a way that they are tightly bound to the apoenzyme. For example, in peroxidase and catalase enzymes, which catalyze the breakdown of hydrogen peroxide to water and oxygen, heme is the prosthetic group. Heme group ఏదైతే ఉందో it is the prosthetic group and it is a part of the active site of the enzyme. Okay, heme group hemoglobin లో కూడా ఉంటుంది. ఓకే, మధ్యలో ఒక ఐరన్ పోర్ఫైరిన్ రింగ్ ఉంటుంది. ఓకే, సో దాన్ని మనం ఏంటంటే ఒక ప్రాస్థెటిక్ గ్రూప్. ఇది పెరాక్సిడేస్ ని క్యాటలేస్ ని గట్టిగా పట్టుకుని కూర్చుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కోఎంజైమ్స్ ఆర్ ఆల్సో ఆర్గానిక్ కంపౌండ్స్ బట్ దేర్ అసోసియేషన్ విత్ ది అపోఎంజైమ్ ఈస్ ఓన్లీ ట్రాన్సియంట్, లూజ్లీ బౌండ్ అంటాం, usually occurring during the course of the catalysis. Furthermore, coenzymes serve as cofactors in a number of different enzyme catalyzed reactions. The essential chemical components of many coenzymes are vitamins. For suppose మనం NAD, NADP ఇవన్నీ చదువుకుంటాం. NAD అంటే నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్. ఓకే, నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ ఇది. ఓకే, దీంట్లో ఏముంటుంది, నియాసిన్ విటమిన్ అనేది ఉంటుంది. దాంతోనే మెయిన్ ఫామ్ అయింది నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ అని ఉన్నది కదా. నియాసిన్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ వైటమిన్ నియాసిన్.
ఓకే ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ దిస్ ఎంజైమ్స్, కోఎంజైమ్స్. ఓకే, ఈ కోఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడు అవసరమో అప్పుడే వచ్చి బైండ్ అవుతాయి అనమాట ఎంజైమ్ తోటి, దాని తర్వాత మళ్ళీ వదిలేస్తాయి. అది నెక్స్ట్, a number of enzymes require metal ions for their activity, which form coordination bonds with the side chains at the active site and at the same time form one or more coordination bonds with the substrate. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ మీరు కెమిస్ట్రీలో చదువుకొని ఉంటాయి. ఎక్కడైనా ఒక ఓపెన్ వ్యాలెన్సీ ఖాళీగా ఉన్నది అంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అలాగే ఫామ్ అవుతాయి కదా. ఒక పర్టికులర్ మెటల్లోని ఎక్స్ట్రా ఒక జాగా ఉన్నది అనుకోండి, ఓకే, అక్కడ వచ్చి ఈ ఆ పర్టికులర్ ఏరియాలో ఆ పర్టికులర్ బాండ్ ఏదైతే ఉందో it will form this bond with the apo enzyme. Zinc is a cofactor, okay, for the proteolytic enzyme carboxypeptidase. Carboxy anhydrase కూడా zinc ఏ కావాలి, మనం చదువుకున్నాంగా కార్బోనిక్ ఎన్హైడ్రేస్. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వాటర్ ని కలిపి కార్బోనిక్ ఎన్హైడ్రేస్ ఏం చేస్తున్నది, కార్బోనిక్ యాసిడ్ కింద ఫామ్ చేస్తున్నది, అది కూడా మనం చదువుకుంటాం. ఓకే, అది సో catalytic activity is lost when the cofactor is removed from the enzyme. ఒక కోఫాక్టర్ ఫర్ సపోజ్ అట్ ప్రాస్థెటిక్ గ్రూప్ అవనండి, కో ఎంజైమ్ అవనండి, లేదంటే ఏంటి లాస్ట్ మెటల్ అయాన్ అవనండి, దీన్ని ఎప్పుడైతే మనం ఒక ఎంజైమ్ నుంచి అపో ఎంజైమ్ నుంచి రిమూవ్ చేస్తామో దాని యాక్టివిటీ పోతుంది, ఇన్యాక్టివేట్ అయిపోతుంది, విచ్ టెస్టిఫైస్ దే ప్లే క్రూషియల్ రోల్ ఇన్ ది కెటలిటిక్ యాక్టివిటీ ఆఫ్ ది ఎంజైమ్. ఓకే, అది అన్నమాట. సో విత్ దిస్ ఓకే ఫైనల్ గా మన చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఎంజైమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయి. ఐ హోప్ మీ అందరికి ఎలాంటి డౌట్స్ లేవు ఈ చాప్టర్ లోని. ఫర్ సపోజ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా డెఫినెట్లీ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇవాళ చాప్టర్ మీకు నచ్చినట్లయితే, ఇవాళ సెషన్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ సెషన్ లైక్ చేయండి. ఎవరికైనా మీకు అనిపిస్తుంది అంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే వాళ్ళతో షేర్ చేయండి. ఓకే, డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. రేపు మనకి పీవైక్యూ సెషన్ ఉన్నది. టుమారో ద పీవైక్యూ సెషన్ విల్ బి దేర్ లైవ్ ఉంటుంది రేపు. పీవైక్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తాం. ఓకే, లైవ్ సెషన్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఎట్ 7 PM రేపు. ఓకే, సో డెఫినెట్లీ రండి, సెషన్ అటెండ్ అవ్వండి. రేపు మీ డౌట్స్ కూడా ఏమైనా ఉంటే ఈ చాప్టర్ లో కూడా నేను క్లారిఫై చేస్తాను. సో ఉన్న డౌట్స్ చాప్టర్ తో సంబంధించి, బయోమాలిక్యూల్స్ తో సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా రేపటి సెషన్ లో క్లారిఫై అయిపోతాయి. ఇంకా మీకు బోల్డ్ అని క్వశ్చన్స్ కూడా చేస్తాం, మంచి ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. సో రివిజన్ అయిపోతుంది, ప్రాక్టీస్ అయిపోతుంది. సో డెఫినెట్లీ అటెండ్ ద సెషన్ టుమారో. ఓకే, అది. So that's all from my side, champions. I hope this session was really helpful for you. Okay, share cheyandi, like cheyandi, nachite definitely. That's all from my side. This is Ajay Kumar signing.